ఒక్కొక్క మండలానికి ఒక ఎమ్మెల్యేని ఇచ్చి అన్ని పార్టీల నాయకులంతా కూడా కొనుగోలు చేసి ఓటుకు డబ్బులు ఇచ్చినా కూడా చివరికి అక్కడ గెలిచింది తెలంగాణ ఉద్యమ బావుటనే గెలిచింది తప్ప కేసీఆర్ గెలిచింది తప్ప డబ్బులు గెలవలేదు. అది బంద్ చేయి, ఇక్కడ బంద్ చేయరా, తక్కువ చేయి కనీసం. ఎప్పుడు ఈ సమస్య ఉంది రంగాకిరణ్ గారు అంటే నీకు అప్పటిది గుర్తు చేస్తున్నా అంతే. 2008 మేము మళ్ళీ రాజీనామా చేసినా మీకు ఐడియా ఉంటుంది. అప్పుడు ప్రజలు ఎత్తుకోలే, మా నిర్ణయాన్ని నచ్చలే, ఆటోమేటిక్గానే ఓడిపోయినాం. 17 మంది పోటీ చేస్తే మేము ఆనాడు గెలిచింది కేవలం 7 మంది మాత్రమే. 2009లో మహాకూటమి ఏర్పడింది, మీకు ఐడియా ఉండాలి. ఆ మహాకూటమి కలయికనే ప్రజలు యాక్సెప్ట్ చేయలే. మేము 50 సీట్లు పోటీ చేసినాం, మేము గెలిచింది అప్పుడు 10 మాత్రమే. అప్పుడప్పుడు మీరు ఇంకా వింటూ ఉంటారు, ఏం రాజేంద్ర పట్టుమని 10 సీట్లు గెలవలే, నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటాం అనే మాట ఇప్పటికీ తెలంగాణ ప్రజాక్షేత్రంలో సజీవంగా ఉంది. మళ్ళీ అదే 2010లో ఉద్యమం ఉవ్వెత్తులు లేచినప్పుడు మేము మళ్ళీ పోటీ చేసినాం. మాకు ఉల్టా ప్రజలు డబ్బులు ఇచ్చి మమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని నన్ను అప్పుడు 78,000 మెజార్టీతో గెలిపించారు, 78,000తో. హుజరాబాద్లో మీరంతా సాక్ష్యం. నాకు తెలిసి ఈ జిల్లాలో అతను అంటున్నాడు అదని చెప్పే రోజులలో ఆనాడు ఖమ్మం మెట్టు కదిలినటువంటి చరిత్ర కానీ, ఆనాడు తుపాకీ తూటా పేలితే ఇలా కొత్తగూడెంలో రక్తం చెందిన ఆనవాళ్ళు ఇంకా మర్చిపోలేదు ఖమ్మం ప్రజలు కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ కోరుతున్నారని చెప్పి ఆనాడు మేము చెప్పినాం. పెద్ద సభ జరిగింది ఇదే ఖమ్మంలో, పెద్ద సభ జరిగింది. అందువల్ల ఇవాళ డబ్బు ఎప్పుడు ఆత్మగౌరవాన్ని కొనే ప్రయత్నం చేస్తుంది, ధర్మాన్ని ఓడించే ప్రయత్నం చేస్తుంది, కానీ ఎప్పుడు సంపూర్ణంగా విజయం సాధించలేదు. నీ అభ్యర్థి గట్టిగుంటే, నీ పట్టభద్రులు గట్టిగుంటే వాళ్ళు జేజమ్మ నుంచి కూడా కొనడం అనేది, పట్టభద్రులు కొనడం అనేది ఎవడి జేజమ్మ నుంచి కాదు. నేను సంపూర్ణ నమ్మేవాడిని. వాళ్ళు జ్ఞానవంతులు, మంచేందో చెడేందో తర్కించగలిగే శక్తి సంపన్నులు. వాళ్ళు ప్రజలకు ఇట్లాంటి ప్రలోభాలు వచ్చినప్పుడు ఇది మంచిది కాదని చెప్పి ప్రజలను డ్రైవ్ చేసేవాళ్ళు ఇలా ఉద్యోగులు, డ్రైవ్ చేసేవాళ్ళు రిటైర్డ్ ఉద్యోగులు, డ్రైవ్ చేసేవాళ్ళు స్కూళ్ళల్లో కాలేజీలో పనిచేసే ప్రైవేట్ లెక్చరర్లు, టీచర్లు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు. అందువల్ల నేను అనుకుంటున్నా అలాంటి పైసల ప్రభావం ఉంటుందని చెప్పి నేను నమ్మట్లేదు. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరో మీకు తెలుసు. ఆయన అంటున్నాడు నేను కొట్లాడతాను. కొట్లాడే శక్తి కూడా వాళ్ళకి ఇవ్వాల. వాళ్ళ మీద నమ్మకం పోయింది. వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో నిరుద్యోగ యువకులకు ఏ ఉద్యోగాలు కల్పన చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండ్రో ఆ ఉద్యోగాలు కల్పించలేకపోయిండ్రు. ఏ తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలని చెప్పినవో ఆ నియామకాల విషయంలో కేసీఆర్ ఎంత మాట మార్చిండో, ఎట్లా నిరుద్యోగ యువతకి నిరాశ కలిగించిందో నేను చెప్పాల్సిన లేదు. అధికారం ఉన్నప్పుడే చేయని ఆ పార్టీ ఇవాళ నేను కొట్లాడుతా ఉద్యోగాల కోసం అంటే అది హాస్యాస్పదం తప్ప అది నిజం కాదని చెప్పి ఇప్పటికే మేధావులకు అర్థమైంది. అందువల్ల వాళ్ళకు ఓటేసే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ 6 నెలలు అవుతుంది, 1 కాదు 2 కాదు, స్వయంగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు వాళ్ళే వచ్చి డిక్లరేషన్ చేసిపోయారు. మహిళా డిక్లరేషన్, యువత డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ఇట్లా అనేక రకాల డిక్లరేషన్ చేసిపోయింది. కానీ ఏ ఒక్క డిక్లరేషన్ కూడా ఇప్పటి వరకు అమలైందా? కేవలం ఆర్టీసీ బస్సులలో
మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. మేము 10 రోజులుగా తిరుగుతూ ఉన్నాం, ఎక్కడికి పోయినా దరఖాస్తుల వెల్లువ. అయ్యా మేము ప్రభుత్వ ఉద్యోగులం, 4 డిఏలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, ఒక్క డిఏ కూడా ఇవ్వకుండా మోసం చేస్తుంది. డిఏ అంటే ఇలా ధరలు పెరుగుదలకు అనుగుణంగా ఇచ్చేటువంటిది, అది డేనెస్ అలవెన్స్. ఇవాళ అది ఇవ్వలే. ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులు చేస్తామని చెప్పి మాట ఇచ్చిన నుండి ఆనాటి ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా ఇవాళ ఈ ప్రభుత్వం అపాయింటెడ్ డే ఇంతవరకు ఫిక్స్ చేయలేకపోయింది. గవర్నమెంట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకి, జూనియర్ కాలేజీలకి ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వక 3 ఏళ్ళు అవుతుంది. ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది, ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఇవ్వకపోతే కాలేజీ యాజమాన్యాలు సెల్ ఫోన్లు బంద్ చేసుకొని పనిచేసిన టీచర్లకు జీతభత్యాలు లేని దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఒక్క నెల జీతం రాకపోతేనే ఇల్లు కిరాయి, పాల బిల్లు, కూరగాయల బిల్లు, పిల్లల ఫీజులు ఇవాళ వెళ్ళకపోతున్నాయి. కష్టమవుతుంది సారు, మా కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న మిర్యాలగూడెం లైబ్రరీకి పోయిన, కింద 150 మంది పైన 150 ఉడుకుతున్నారు. ఎన్ని గంటలకు వస్తారని చెప్పి అడిగిన, పొద్దున 8 గంటలకు వస్తాం, రాత్రి 10 గంటల వరకు చదువుతూనే ఉన్నాం. 6 ఏళ్ళు అవుతుంది, ఎదురు చూస్తున్నాం ఎప్పుడు నోటిఫికేషన్ వస్తా అని చెప్పి. చదివి కళ్ళు కాయలు కాస్తున్నాయి తప్ప ఉద్యోగం మాత్రం లేదు. మాకెవరి పిల్లనిస్తలేరు సారు. ఏ అమ్మ ఏ నాన్న మమ్మల్ని గొప్పగా చదివించిందో, ఈ వయసులో మేము నౌకరి చేసి వాళ్ళ సాధాల్సిన బాధ్యత ఉందో ఇవాళ అది నెరవేర్చలేకపోతున్నాం. మాకు పెళ్ళిళ్ళు పక్కకు పెట్టండి, ఇవాళ కూడా ఆ ముసలి తల్లి మీద తండ్రి మీద మేము భారమవుతున్నాం అని చెప్పి వాళ్ళు కన్నీళ్ళు పెట్టే తీరు కదిలించి వేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ క్యాలెండర్ ఇస్తా అని చెప్పిండు, ఉద్యోగ క్యాలెండర్ లేదు. ఆర్టీసీ కార్మికులు అపాయింటెడ్ డే ఇస్తా అని చెప్పిండు, ఇంతవరకు ఇవ్వలేదు. డిఎల్ ఇస్తా అని చెప్పిండు, డిఏ ఇవ్వలేదు. ఆనాటి ప్రభుత్వం కూడా మంత్రిగా ఉండి కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినాడు, నా మునిసిన్నాడు. నేను మద్దతు ఇచ్చిన, నోరు లేని వాళ్ళు పేదవాళ్ళు సమ్మె వాళ్ళ జన్మ హక్కు లేదు. ముఖ్యమంత్రి గారు వాడు పుట్టలే ఈ భూమి అని చెప్పిన, నువ్వు పుట్టనప్పుడు హక్కు ఉంది, ఇవ్వాల హక్కు ఉంది. నేను కూడా నా కార్మికుల ప్రజాక్షేత్రంలో ఉన్న బిడ్డ. రేపు మీరు గెలిపిస్తే ఇప్పటిదాకా నేను చెప్పిన అంశాల ప్రస్తావన అనేది రేపు శాసన మండలిలో మాట్లాడే సభ్యుడు ప్రేమేందర్ రెడ్డి, మాట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టుకోండి. వారికి తోడుగా రేపు శాసనసభలో ఇప్పటికే మా మహేశ్వర్ రెడ్డి గారు 8 మంది శాసనసభ్యులతో ఎన్నెన్ని మాట్లాడుతున్నా మీరు చూస్తూ ఉన్నారు. వారికి తోడుగా రేపు శాసనసభ పక్షం నిలబడుతుంది, వారికి తోడుగా నేను కూడా ఉంటా, భారతీయ జనతా పార్టీ కూడా ఉంటుంది. కాబట్టి ఇవాళ ఎవరు మనవాడో